హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈ రోజుతో ఓటింగ్ అనేది క్లోజ్ అవబోతుంది. ఈ రోజు మిడ్-నైట్ 11:59 వరకు ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అవ్వబోతున్నాయి, ఓపెన్ అయి ఉన్నాయి. అండ్ క్లియర్ కట్ గా ఈసారి ఎలిమినేషన్ మీద చాలా క్లారిటీ ఉంది. కానీ డబుల్ ఎలిమినేషనా, మిడ్ వీక్ ఎలిమినేషనా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఏమన్నా షాక్లు ఇవ్వబోతున్నారు అంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో అది ఎవరు ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనే టాస్క్ అయితే జరుగుతుంది కదా, దాంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరు, సో అందులో నుంచి ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే టికెట్ టు ఫినాలి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో మీకు ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ అనే బటన్ ఉంది కదా దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. సో ఓటింగ్ లో అందనంత ఎత్తులో అందనంత దూరంలో అన్నట్టుగా అల్లంత దూరాన ఆ తారక అన్నట్టుగా సో తనుజ టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది తనుజకు పడుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పడుతుందని అంటే లేదు, ఎందుకంటే ఆమె ఓట్ బ్యాంక్ అనేది చాలా హైపర్ అయిపోతుంది అండ్ చాలా ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ లోకి. అండ్ కళ్యాణ్ లేకపోవడం అనేది తనుజకి బాగా బెనిఫిట్ అయిందని అంటే బెనిఫిట్ అయినా అవ్వకపోయినా సో కళ్యాణ్ కి మైనస్ అయింది. అండ్ తనుజకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేది ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి మీకే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ తనుజాని ఎంత కావాలో అంత నెగిటివ్ చేయడానికి మస్తు ట్రై చేస్తున్నాడు. ప్రోమోస్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. అంత రేంజ్ లో నిన్న వదిలిన ప్రోమోస్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా తనుజాని ఎవరైతే బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఉన్నారో చాలా గజిబిజి గందరగోళం అండ్ చాలా ఇరకాటంలో పెట్టినట్టుగా అనిపించింది. అయినా అవే కట్ చేశాడు. కానీ తర్వాత ఎపిసోడ్ లో చూస్తే మీకు అంత పాజిటివిటీగా పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత నెగిటివ్ అయితే ఏమనలే, చాలా కూల్ గా పద్ధతిగా కూల్ అండ్ కామ్ గా అయితే ఆన్సర్ చెప్తూ వచ్చింది అనమాట. సో అక్కడ ఎపిసోడ్ లో చూస్తే పాజిటివిటీ ఉంటుంది, ప్రోమోలో చూస్తే నెగిటివిటీ ఉంది. మరి బిగ్ బాస్ ఏ ప్లానింగ్ తో చేస్తున్నాడో తెలియదు కానీ సో మొత్తానికి తనుజ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ ఈ రోజు మిడ్-నైట్ తో క్లోజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. 40% తోటి టాప్ పొజిషన్ లో ఉంది అనమాట. సో ఈ ఒక్కటి వదిలేయండి, మిగతాది మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ టికెట్ టు ఫినాలి అంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అని అంటే ఆల్రెడీ సుమనన్న టాస్క్ లో అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ అవుట్ ఆఫ్ ది రేస్. తర్వాత వచ్చేసరికి నలుగురు ఉన్నారు కదా, నలుగురులో ఇమాన్యుయల్, భరణి, తనుజ, సంజన, ఈ నలుగురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే భరణి కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అంట. సో మనం భరణికి వచ్చే ఛాన్సెస్ ఉంది సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదా, అందులో నుంచి కూడా సో భరణి గారు కూడా అవుట్ ఆఫ్ ది రేస్. ఇప్పుడున్న ముగ్గురులో తనుజ అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన, ఈ ముగ్గురులో ఎవరికి రాబోతుంది అనే ఛాన్స్ మీకు ఎక్కడ అనిపిస్తుంది, ఎవరికి ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారా? ఓకే. ఇప్పుడు ఏంటంటే హైలీ ఛాన్సెస్ సంజన గారిని చూసుకుంటే ఎక్కడ కూడా బిగ్ బాస్ ఫేవరబుల్ గా చూపించట్లేదు. సంజన ప్రతిసారి టార్గెట్ అవుతుంది. సంజన గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటది, సంజన బిగ్ బాస్ కి షాక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ అయినా కూడా ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా నాకు తెలిసి ఇమాన్యుయల్, తనుజ వీళ్ళిద్దరిట్లో ఒకరు గెలిచే ఛాన్సెస్ ఉంది అని మనం అనుకుంటున్నాం కదా. సో ఎందుకో తనుజాని సెకండ్ ఫైనలిస్ట్ చేస్తాడేమో అనే థాట్ అయితే వచ్చింది. కావలసుకొని ఏదన్నా షాకింగ్ ఇవ్వబోతున్నాడు అంటే కళ్యాణ్కి ఎలాగో మిస్ అయింది కదా. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ ఒక్క రోజులో ఓట్ బ్యాంక్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా కూడా ఆమెను తీసుకుని సెకండ్ ఫైనలిస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. లేదు అనంటే ఇమాన్యుయల్ ని చేసే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ సంజన గారికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా రేరు, చాలా తక్కువ. ఎందుకంటే ఓటింగ్ అప్పీల్ కూడా పాపం ఆమెకి ఆల్రెడీ అక్కడి దాకా వెళ్ళి తనుజ ఎవరు సంజన వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు కూడా తనుజకే సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది అండ్ మన సంజన గారికి రాలేదు. సో ఇక్కడ తనుజ కూడా కొంచెం ఆలోచించి ఆమెకు ఛాన్స్ ఇవ్వండి, నాకు ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది అనే థాట్ లో ఆలోచించుంటే బాగుండేదేమో. సో అలా జరగట్లేదు. వీళ్ళు విన్నర్ రేస్ లో ఉన్నాము అని చెప్పేసి మర్చిపోయి అనవసరంగా గేమ్ మీద ఎక్కువ ఓవర్ ఫోకస్ పెట్టేసి వాళ్ళకు వచ్చే ఛాన్స్ ని వీళ్ళు తీసుకొని వీళ్ళకి బెనిఫిట్ లేకుండా చేసుకుంటున్నారు, దాన్ని వీళ్ళకి మైనస్ అయ్యేటట్టుగానే చేసుకుంటున్నారు. ఇప్పుడు తనుజ ఉంది,
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనుజ అండ్ మన ఇమాన్యుయల్, వీళ్ళిద్దరికీ అవసరం లేదు, బట్ వీళ్ళిద్దరే ఎక్కువగా ట్రై చేస్తున్నారు. బట్ ఏమైనా జరగచ్చు అన్నట్టుగా వీళ్ళిద్దరిట్లో ఒకరికి వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏంది అండ్ సెకండ్ ఫైనలిస్ట్ గా ఎవరు వెళ్ళబోతున్నారు అని? సో ఇది అన్నమాట. సో తనుజ టాప్ లో ఉంది. సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అండ్ 16% తోటి మనోడు టాప్ 2 లో ఉన్నాడు అనమాట. సో ఈయన గేమ్ వైజ్ బాగా ఆడుతున్నా కూడా ఎక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత అవుట్పుట్ రావట్లేదు, కామెడీ రావట్లేదు, కంటెంట్ మిస్ అయింది. ఎంతసేపు నాకు అది గెలవాలి అన్నట్టుగా ఆ నామినేషన్ భయం పట్టుకున్నట్టుగానే ఉంది తప్పితే అంతకు మించి గేమీ లేదన్నమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. భరణి నిజంగా ఇంత ఇంపాక్టా? కంబ్యాక్ అయినాక చాలా మెచ్యూరిటీగా, చాలా క్లారిటీగా ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుని చాలా క్లారిటీగా ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా క్లారిటీగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మోస్ట్లీ భరణి గారికి 14% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ పడ్డా కూడా వెరీ డేంజర్ జోన్ అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా డేంజర్ జోన్ ఏం లేదు. షాకింగ్ ఎలిమినేషన్ చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా కాల్ తీసుకుంటే తీసుకోవచ్చేమో, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాకున్న ప్రకారంగా, నాకున్న అప్డేట్ ప్రకారంగా, ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే భరణి గారు సేఫ్ అనమాట. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉందంటే ఇప్పటికి కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మనకు ఆల్రెడీ ఇప్పటికల్లా తెలిసిపోయేది. బట్ చేస్తే గానీ సుమన్ శెట్టిని చేసే ఛాన్సెస్ ఉంది. బట్ అది కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా, జస్ట్ మన గెస్ అనమాట. సో ఇప్పుడున్న ప్రకారంగా భరణి గారు థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ సంజన ఉంది, 11% ఓటింగ్ అనమాట. సో ఈమెకు కూడా ఎక్కువ ఫుటేజ్ వైజ్ రాకపోయినా కూడా, ఎక్కువ ఫుటేజ్ ని గ్యాప్ చేయలేకపోయినా కూడా, ఏదో పాజిటివిటీ చేద్దాం అనుకున్నా కూడా ఈమె సిచ్యువేషన్ ఎందుకంటే అంత బాగా టాస్క్లు ఆడుతుంది. ప్రతి టాస్క్ తర్వాత జరిగే టాస్క్ లో కూడా బాగా ఆడింది. అండ్ స్విమ్మింగ్ పూల్ లో టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా తనుజ గెలిచిందంట, తనుజ ఇమాన్యుయల్. అండ్ సంజన దాంట్లో నుంచి అవుట్ అయింది. తర్వాత ఇంకొక బెలూన్ టాస్క్ ఏదో జరిగిందంట, దాంట్లో సంజన గెలిచింది అని అన్నారు. బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు. సో అలా ఈమె ముందుకెళ్తూ ఉంది, టాస్కుల్లో చాలా బాగా ఆడుతూ ముందుకెళ్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. డెమోన్ కి 10% ఓటింగ్. అండ్ డెమోన్ కి ఎలిమినేషన్ గండం చాలా దగ్గరగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. డెమోన్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆమెకు డెమోన్ కి ఓట్లు వేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అది మీరు చాలా మంది సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు అది కొంచెం కన్సిడర్ చేసుకోండి. సెకండ్ పొజిషన్ కాదు, బాటమ్ 2 లో ఉన్నాడు ఆయనే. సో డెమోన్ పవన్ కూడా ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది, చాలా తగ్గింది. అండ్ 10% ఓటింగ్ అనేది ఉంది అనమాట. సో మనోడు ఎప్పుడైనా ఏ క్షణమైనా డేంజర్ బెల్ కొట్టే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ డేంజర్ బెల్ కొట్టే పరిస్థితిలోకే వచ్చేసి ఉన్నాడు అనమాట. అది కొంచెం కన్సిడర్ చేసుకుని ఓట్లు వేసేసుకోండి డెమోన్ కి, ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటే. సో తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి ఖచ్చితంగా గన్ షాట్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి ఉండబోతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బట్ బిగ్ బాస్ దీన్ని కూడా అన్ఫేర్ బిగ్ బాస్ లాగా చెప్పి ఏదైనా కన్ఫ్యూజ్ గజిబిజి గందరగోళం చేస్తే ఎవరేం చేయలేం. సో సుమన్ శెట్టి బాటమ్ లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి క్లియర్. డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనానా డెమోనా వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ ఈ రోజు మిడ్ నైట్ తో క్లోజ్ అయితే కాబట్టి చాలా యాక్టివ్ గా ఉండి ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించండి, అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.